హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. ఎస్ఆర్ కళ్యాణ మండపం అనే సినిమా సక్సెస్తో చిన్న సినిమాలకు ప్రామిసింగ్ హీరోగా మారాడు కిరణ్ అబ్బవరం. అయితే ఆపై అతను చేస్తున్న ప్రయోగాలు అలాగే ప్రయత్నాలు కూడా చాలానే బెడిసికొట్టాయి. ఆ కసితో పట్టుదలతో రిస్క్ చేసి మరీ కా అనే సినిమాని అతనే నిర్మాతగా మారి చేశాడు కిరణ్ అబ్బవరం. కాలం కలిసొచ్చిందో లేదా తన లైఫ్‌లోకి ఎంటర్ అయిన వైఫ్ లక్ ఫ్యాక్టర్ అనేది కలిసొచ్చిందో గానీ సూపర్ సక్సెస్ అయిపోయింది. ఇక తమిళ్ స్టార్ శివకార్తికేయన్ 'అమరన్' సినిమా, మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ చేసిన 'లక్కీ భాస్కర్' సినిమాలతో పోటీ పడుతూ సేమ్ డే రిలీజ్ అయిన సినిమా వాటిని ధీటుగా ఎదుర్కొని సూపర్ హిట్ అవడంతో హీరోగా కిరణ్ అబ్బవరం రేంజ్ అమాంతం పెరిగిపోయిందనే చెప్పుకోవాలి. దాంతో అతని తదుపరి చిత్రంపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది. ఇప్పుడు ఆ సినిమా గురించే. ఈ నేపథ్యంలో తరువాత కిరణ్ అబ్బవరం నుంచి వచ్చిన సినిమా 'దిల్‌రూబా'. అలాగని తరువాత చేసిన సినిమా అనుకునేరు కాదండోయ్. 2 ఏళ్ల క్రితం చేసిన సినిమా 1 ఇయర్‌గా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సినిమా. సినిమా సక్సెస్‌తో ఈ సినిమా కష్టాలు తీరాయని కిరణ్ అబ్బవరం అనే బ్రాండ్‌తో బయటకు రాగలుగుతోంది. ఇక ఇది సినిమా వెనకున్న కథ. అయితే సినిమాలో ఉన్న కథ ఏంటి? ఈ సినిమా తాలూకా రిజల్ట్ ఏంటో రివ్యూలోకి వెళ్దాం. 'దిల్‌రూబా' చూసే ప్రతి ఆడియన్‌కి అర్జున్ రెడ్డే గుర్తొస్తుంది. 100% అర్జున్ రెడ్డి ఇన్స్పిరేషన్‌తో రాసిన కథలా అండ్ తీసిన సినిమాలా అనిపిస్తుంది 'దిల్‌రూబా'. అండ్ యాంగర్ మేనేజ్మెంట్ అండ్ ఇష్యూ అనేది ఈ కథలో చాలా కీలకం. అండ్ ట్రైలర్‌లో కూడా కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు కనిపిస్తుంది. చెయ్యని తప్పుకి సారీ చెప్పడం, అసలు ఎందుకు అని ప్రశ్నించే ఓ యువకుడి కథ 'దిల్‌రూబా'. అయితే ఈ 'దిల్‌రూబా'లో అతని దిల్ ఎస్టాబ్లిష్ అవ్వడం కంటే కూడా ఎక్కువగా రుబాబ్ అనేది ఎలివేట్ అయిందనే చెప్పుకోవాలి. ఈవెన్ ట్రైలర్‌లో కూడా చాలా సార్లు ఆ అరుపులు, ఆ ఎలివేషన్ అనేది ఎక్కువగా అయిపోయింది అనుకుంటున్నాం. అండ్ ఫస్ట్ హాఫ్‌లో కొంచెం ఫన్ జనరేట్ అవుతూ మంచి విజువల్‌తో అండ్ మంచి కాన్సెప్ట్స్‌తో కూడా సవ్యంగా సాగిన సినిమా అనేది సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కాస్త ట్రాక్ తప్పిందనే చెప్పుకోవాలి. అండ్ కిరణ్ అబ్బవరం తన వంతుగా తన పాత్రకు న్యాయం చేయాలని చాలానే ప్రయత్నించాడు. బట్ ఆ యాక్షన్ ఎపిసోడ్స్‌కి అతనికి అంటే అతని హీరో ఇమేజ్‌కి ఎక్కువగా సరిపోలేదన్నట్లుగా అనిపిస్తుంది. పక్కింటి కుర్రాడిలాగా అనిపించే కిరణ్ పక్కాగా తనకి సూట్ అయ్యే ఓ క్యారెక్టర్‌ని సెలెక్ట్ చేసుకుంటే గనక వంటి రిజల్ట్సే వస్తాయి. ఏ క్యారెక్టర్ అయినా చేయగలిగే ఎనర్జీ ఉండొచ్చు గానీ, ఎప్పటికప్పుడు తన ఇమేజ్‌కి, తన స్థాయికి తగ్గట్టుగా పాత్రలు చేసుకుంటే బెటర్ అని అంటున్నారు విశ్లేషకులు. సో, దీన్ని బట్టి సెలక్షన్ అనేది మార్చుకుంటే బెటర్ అంటున్నారు. అండ్ ఓవరాల్‌గా చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ వరకు ఓకే అనిపించుకొని ఆపై కాస్త వీక్ అయిపోయింది సినిమా. ఇక పెర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటే మాత్రం కిరణ్ అబ్బవరం ది బెస్ట్ ఇవ్వడానికైతే ట్రై చేశాడు క్యారెక్టర్‌కి. అలాగే హీరోయిన్ రక్షిత్ ధిల్లాన్ కూడా యూత్ ఆడియన్స్‌కి అంటే కంటికి చాలా ఇంపుగా కనిపిస్తూ అందంగా తన పెర్ఫార్మెన్స్ అనేది చూపించింది. ఇక డానియల్ విశ్వాస్ సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే సినిమాకి ఇదొక పెద్ద అసెట్ లాగానే అనుకోవాలి. అండ్ శామ్ సిఎస్ మ్యూజిక్ కూడా ఈ మూవీకి మెయిన్ స్ట్రెంగ్త్. అండ్ ప్రొడ్యూసర్ కూడా చాలా స్ట్రగుల్ అయ్యి క్వాలిటీ అవుట్‌పుట్‌ని అందించగలిగారు. అలాగే డైరెక్టర్ విశ్వకరణ్ కూడా సినిమా టేక్ ఆఫ్‌లో తన ప్రతిభని చాలా బాగా చూపించాడు. బట్ పాయింట్ ఏంటంటే సేఫ్ ల్యాండింగ్ చేయడంలో కాస్త తడబడ్డట్టుగానే అనిపించింది. కొంచెం కన్‌ఫ్యూజన్ కావచ్చు. ఎందుకు, ఏంటి అన్న డౌట్ ఆ ల్యాండింగ్ సరిగ్గా లేదు అన్నట్టుగా అనిపించింది. ఫైనల్‌గా చూసుకుంటే ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండబోతుంది అంటే రేంజ్ అంత సక్సెస్ అయితే అసాధ్యమని స్పష్టంగా చెప్పొచ్చు సినిమా చూసుకుంటే. కనీసం బ్రేక్ ఈవెన్ అవుతుందా అనే విషయం మాత్రం కాస్త కొంచెం డౌట్‌గానే ఉండొచ్చు. ఇక ఓవైపు 'నాని' నిర్మించిన సినిమా ఉంది గదా! సో, ప్రేక్షకులను ఆకర్షించి 'కోర్ట్' అనే సినిమాకి ఓ స్పెషల్ క్రేజ్ తెచ్చిన తరుణంలో సేమ్ డే ఈ 2 గూడా ఒకే రోజున రిలీజ్ అవుతున్నాయి కాబట్టి, మరి ఆ సినిమాని ఢీకొట్టి ఈ 'దిల్‌రూబా' అనేది నిలబడగలదా? నిరూపించుకోగలదా? అనేది ఈ వీకెండ్‌కి మ్యాటర్ ఏంటో పూర్తిగా తెలుస్తోంది. సో, మీరు సినిమా గనక చూస్తే అది 'దిల్‌రూబా' అయినా సరే లేదా 'కోర్ట్' అయినా సరే సినిమా ఎలా ఉంది, ఏంటి అనేది కామెంట్ చేయండి.